ఫాదర్, వేలం పాట లెక్కలు అక్కడ పెట్టండి. ఉంటాను ఫాదర్. ఇలాగే మనం కలిసి ఉండి ప్రతిరోజు ఇలా భోజనం తింటుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఏంటమ్మా ఇది? వాట్ ఈస్ దిస్? అసలు దీన్ని నోట్లో పెట్టుకోలేకపోతున్నాను. నాకేం అలా అనిపించట్లేదు బాబు. నాతో మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు? ప్రశాంతంగా ఒక పెగ్గు కూడా తాగలేకపోతున్నాను. మంచి భోజనం కూడా లేదు. మై జీసస్, వీడి ప్రవర్తన కాస్త మారితే బాగుంటుంది. అత్తయ్య, మీరు భోంచేయండి. ఈశ్వర, అందరికీ మంచి జరిగేలా చూడు స్వామి. అమ్మ దేవుడికి ఏం దండం పెట్టుకుందో నీకు అర్థమైందా? అది ఎప్పుడు చెప్పాలమ్మా, నా పెళ్లి గురించే కదా. అయితే నీకు అర్థమైపోయింది, అంతే కదా. నీకింకేముంటుందిలేమ్మా. వచ్చే సంవత్సరం తిరునాళ్లలోపైనా ఈ అమ్మ ఆశపడేది నెరవేరుస్తావా లేదా? అయ్యో అమ్మా, అస్సలు వెళ్ళలేకపోతున్నాను. ఎన్నిసార్లు చెప్పాలి? అదంతా జరగాల్సిన సమయంలో జరుగుతుంది, అర్థమైందా? ఇప్పుడు నా దిగులంతా మీ అస్థికల్ని ఎలా గంగలో కలపాలా అని. రేపోరా. సరే సరే రామ్మా, ఆకలేస్తోంది. ఎప్పుడు చూసినా ఆకలేరా? పెళ్లి జరుగుతుందిలేమ్మా. నాన్నా, ఏంటి? నాకు ఈరోజు పొద్దున్నే డాన్స్ ప్రాక్టీస్ ఉంది. నేను ఈరోజు త్వరగా వెళ్ళాలి. నన్ను బస్ స్టాప్లో డ్రాప్ చేస్తారా? నువ్వు ఎప్పుడు అమ్మతోనే కదా వెళ్తావు. నేను ఈరోజు వేరే దారిలో వెళ్తున్నాను. నువ్వు అమ్మనే అడుగు. మెర్లిన్, నువ్వేం దిగులు పడుకో, నేను డ్రాప్ చేస్తాను. పద. నువ్వు ఎందుకని ఈరోజు ఇంత కంగారు పడుతున్నావు? అమ్మా, డిప్యూటీ మేనేజర్తో వీడియో కాన్ఫరెన్స్ ఉంది, అందుకనే తొందరగా వెళ్ళాలి. రే, నీకోసం ఇడ్లీ టీ చేసి పెట్టాను. అయ్యో వద్దమ్మా. అయితే టీ అయినా తాగలరా? పొద్దున్నే తినకుండా వెళ్ళావంటే అది నీకే నష్టం. నాకేం సమస్య, నేను బానే ఉన్నాను చూడు. ఇక నాకు అడ్వైస్ చేసిన చాలు, నువ్వు కరెక్ట్ టైంకి తిను. ఏంటి, అర్థమైందా? లేకపోతే షుగర్ పెరిగిపోతుంది, సరేనా? మంచి మీనాక్షి అమ్మ. ఇక చాలేరా. సరే వెళ్ళొస్తాను. ఈ న్యూస్ పేపర్ కూడా మీరు తీయకపోతే మరి ఎందుకని దీన్ని కొంటున్నారు? ఏంటి భారతమ్మా, పొద్దున్నే కంప్లైంట్లు? ఇదేంటి ఇలా ఉంది? సరిగ్గా నీళ్లు పోయట్లేదా ఏంటి? ఇక్కడ నీళ్లు పోసి ఎటువంటి ఉపయోగం లేదు. కూరలు మిగతావన్నీ కూడా బాగా ఎండిపోయాయి. వర్షాలు పడ్డ తర్వాతే ఇవి మళ్ళీ పెరుగుతాయి. డబ్బులు ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయాలి? సరే, వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. సరే, లోపలికి పదండి. అలాగే. రే, వెళ్ళాక అక్కడ ఏదైనా తిను, సరేనా? ఓహ్, అయ్యో అమ్మా, తింటానని చెప్పాను కదా, ఇంకా చిన్నపిల్లాన్ని చేస్తున్నావు. పిల్లలు ఎంత పెద్దయినా సరే అమ్మకెప్పుడు చిన్నపిల్లలేరా? టైంకి తినకుండా వెళ్లారు అంటే
ఆ దిగులు అమ్మా నాన్నకి మాత్రమే ఉంటుంది. అమ్మా టైంకి వెళ్ళకపోతే లీవ్ పెట్టాల్సి వస్తుందమ్మా. నేను తింటానులేమ్మా. సరే వస్తాను. ఆ, హాయ్ హాయ్. హలో. సరే అమ్మా. ఓకే బాయ్. ఎందుకే రావడానికి లేట్ అయింది? నేను ఎప్పుడో బయలుదేరిపోయాను. అమ్మ తీసుకురావడానికే లేట్ అయింది. లేకపోతే వస్తావేంటి? ఓయ్, వాడు నిన్నే చూస్తున్నట్టున్నాడే. వాడు నన్ను కాదు నిన్నే చూస్తున్నాడు. ఏరా వెళ్దామా? సరే కూర్చోరా. అక్క వాడు బండి స్టార్ట్ చేశాడు. ఇక్కడికి వస్తాడంటవా? వస్తే నీకేంటి, వాడే వెళ్ళిపోతాడులే. ఏయ్ జాగ్రత్తగా పోనీ. సారీ. పైకి లేవండి. జాగ్రత్త. వద్దొద్దు, నేను తీస్తాను. బాగా నొప్పిగా ఉందా? అయ్యో, వేరే బండ్లేం రావట్లేదే. కావాలంటే హాస్పిటల్కి వెళ్దాం. నా కార్ ఎక్కండి. రండి ప్లీజ్ రండి. మేడం, అదేంటంటే పెద్ద సమస్య ఏం లేదు. యాంటీబయాటిక్ వేసుకుంటే సరిపోతుంది. ఏదైనా సమస్య ఉంటే మళ్ళీ రండి. సరే డాక్టర్. సార్ ఓకేనండి. సరే మేడం, ఇంకా నొప్పిగా ఉందా? మందులు ఇంజెక్షన్ వేసుకున్నాక ఇప్పుడంత నొప్పిగా ఏం లేదు. సారీ, మీ పేరు అడగలేదు. ఏం చేస్తుంటారు? రోస్లిన్, సెయింట్ మేరీస్లో టీచర్గా చేస్తాను. నా పేరు దినకర్. నేను ఇక్కడే పక్కనున్న ఫెడరల్ బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్ని. ఓకే, అది నా స్కూటీ. మీరు దాని గురించి దిగులు పడకండి. వర్క్షాప్కు పంపాను, రేపు వచ్చేస్తుంది. సరే, మీరు ఎక్కడుంటారు? సెయింట్ జోసెఫ్ చర్చ్ పక్కన. ఓకే టీచర్, స్కూటీని రేపు పంపిస్తాను. ఇలా టీచర్ అని పిలవాల్సిన అవసరం లేదు, రోసి అని పిలవండి చాలు. సరే అయితే అలాగే పిలుస్తాను. ఇక్కడ ఏదైనా ఆటో దొరుకుతుందా? ఆటో ఇక్కడి నుంచి మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను. ప్లీజ్ కమ్. ఓకే.